వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రెప్సిల్స్ లాగా వేసుకుంటా, ఎందుకంటే గొంతులో గరగర అసలు మామూలుగా లేదు, వాయిస్ రావట్లేదు. అందుకే వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మేబీ డస్ట్ ఎలర్జీ అనుకుంటా, మొత్తం గొంతు అయితే పట్టేసింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని రెండు అకౌంట్స్ని ఎలా లింక్ చేయాలి, అంటే రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. బికాస్ సెట్టింగ్స్ కొంత చేంజ్ అయినాయి, చాలామందికి అర్థం కావట్లేదు. అయితే నేను ఎలా డిస్కనెక్ట్ చేయాలనేది కూడా చెప్తా, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో దీని మీదనే స్టాండ్ ఉన్నా, మీకు ఆల్రెడీ తెలుసు. ఈ రెండింటిని కలపొద్దు అనే స్టాండ్ మీదే ఉన్నా నేను, ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని. ఎందుకంటే మీరు యూట్యూబ్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా డిస్కనెక్ట్ చేయాలంటే మస్తు వీడియోలు ఉంటాయి. కానీ వాటిలలో కనెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది మ్యాక్సిమం ఎవరు చెప్పడు. అందుకోసమనే నేను మిమ్మల్ని అవేర్ ఉంచడానికే కనెక్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా చాలా తక్కువ. మళ్ళీ చెప్తున్నా, డిస్కనెక్ట్ చేయడం వల్లనే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తే వచ్చే రిస్క్లు ఏంటి అనేది మీకు చెప్తా. లేదు ఖచ్చితంగా మీకు కనెక్ట్ చేసుకొని తీరాలి బ్రదర్ అంటే అది మీ ఇష్టం. సో నేను మీకు ఈ వీడియోలో ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా, ఎలా డిస్కనెక్ట్ చేయాలో చెప్తా. కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఉన్నా పర్లేదు, ఓపిక చేసుకొని చూడండి. బికాస్ మీకు తెలియాలి దీని సైడ్ ఎఫెక్ట్స్. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 4 lakhs సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి. 30,000 ఈజీ కొట్టేస్తాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రెండింటిని ఫస్ట్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చెప్తా. సో చూడండి, ఇది నా అకౌంట్ కదా. సో ఇక్కడ నుంచి హంబర్గర్ మెన్యూ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ అకౌంట్ సెంటర్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి యాడ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫేస్బుక్ అకౌంట్ యాడ్ చేయాలా, లేదంటే ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ దగ్గర ఉంటే దాన్ని ఏమన్నా దీనికి సింక్ చేస్తారా అని అడుగుతుంది. సో ఫేస్బుక్ అకౌంటే కాబట్టి మీరు యాడ్ చేయాల్సింది ఫేస్బుక్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఫేస్బుక్ అకౌంట్ చూపిస్తుంది, ఇదేనా కాదా కన్ఫర్మేషన్ కోసం. సో ఇదే నా ఫేస్బుక్ అకౌంట్. సో ఇక్కడ నుంచి కంటిన్యూ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ చూడండి ఫైనల్ స్టెప్ ఇదే అన్నట్టు. సో మీరు నిజంగా దీన్ని అలో చేస్తారా ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి అంటుంది. మీరు అలో మీద ట్యాప్ చేశారనుకో, ఖతం, ఈ రెండు కనెక్ట్ అయిపోయినాయి అన్నట్టుగా. ఓకేనా. సో ఇప్పుడు మన ప్రొఫైల్లో చెక్ చేస్తే 2 అకౌంట్స్ ఉంటాయి, ఇక్కడ చూసుకోండి. ఓకేనా, దీని మీద ట్యాప్ చేసేస్తే 2 అకౌంట్స్ ఉంటాయి, మీకు 2 కనెక్ట్ అయిపోయినాయి. కనెక్ట్ చేయడం కంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డిస్కనెక్ట్ చేయడం. ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న వాటిని రెండింటిని డీలింక్ చేయడం గురించి చెప్తా. ఎందుకంటే దానివల్లనే మీకు మీ అకౌంట్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది బ్రదర్. నేను మీ ఫాలోవర్ని అనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. నేను కూడా సేమ్ ఆ రెండింటిని లింక్ చేసి పెట్టుకున్నాను నా అకౌంట్స్ని. సో మీ రీల్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి కనబడితే నేను లైక్ చేస్తా, ఆర్ కామెంట్ చేస్తా, వదిలేస్తా. సేమ్ రీలు నాకు ఫేస్బుక్లో కూడా కనబడుతుంది మీది. ఓకేనా. ఇది ఈ రెండింటిని లింక్ చేయకుండా కూడా క్రాస్ పోస్టింగ్ వల్ల ఫేస్బుక్లో మనకు కనబడుతుంది. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను అక్కడ కూడా లైక్ చేస్తాను కదా దీన్ని, నాకు నచ్చితే లైక్ చేస్తే ఏమవుతుంది, ఒక 1 week అలా లైక్లన్నీ కూడా, వ్యూస్ కూడా అన్నీ ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒకటే రీల్ని వీడు 2 ప్లాట్ఫామ్స్ నుంచి చూశాడు, సేమ్ ఆడియన్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో చూసింది కౌంట్ అవుతుంది, ఫేస్బుక్లో చూసింది కూడా కౌంట్ అవుతుంది. ఇక్కడ లైక్ కొట్టిండ్లు, అక్కడ లైక్ కొట్టిండ్లు, 2 కౌంట్ అవుతాయి. కానీ ఒక 1 week తర్వాత ఇవి ఫిల్టర్ అయిపోతాయి. అంటే ఒకటే రీల్ మీద మీరు ఎన్నిసార్లు చూసినా ఒక వ్యూనే కౌంట్ అవుతుంది ఫైనల్గా. సో అట్లా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల సడన్గా మనకు వ్యూస్ తగ్గినాయి కదా, లైక్స్ తగ్గినాయి కదా అని అనిపిస్తుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్. అంటే ఈ రెండింటిని లింక్ చేయడం వల్ల ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది ఇంకా చాలా సెన్సిటివ్ ఉంటాయి కంపారిటివ్లీ ఇన్స్టాగ్రామ్. బికాస్ ఫేస్బుక్ మనకు డబ్బులు ఇస్తుంది, అంటే మానిటైజేషన్ ఉంటుంది ఫేస్బుక్లో, డబ్బులు పే చేస్తుంది మనకి యూట్యూబ్ లాగా. సో కాబట్టి దాంట్లో ఇంకా ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా వెంటనే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2 కనెక్ట్ అయి ఉండడం వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే దీంట్లో కూడా రీల్స్ వైరల్ అవ్వకపోవడము, వ్యూస్ ఎక్కువ రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాంప్రమైజ్ పాస్వర్డ్స్ అన్నట్టు, ఇది చాలా సీరియస్ థింగ్. 2 కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇప్పుడు మీ ఫేస్బుక్ అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారు అనుకోండి, కాసేపు దాని పాస్వర్డ్, దాని యూజర్ నేమ్ తెలిసి వాళ్ళు లాగిన్ అయినా, లేదంటే తెలియక మీకు మిమ్మల్ని హ్యాక్ చేసినా, మీ అకౌంట్ హ్యాక్ చేసినా కూడా, ఒక్క అకౌంట్ హ్యాక్ అయితే 2 అకౌంట్లు హ్యాక్ అయిపోతాయి. ఫేస్బుక్ పోతే పోయింది, ఫేస్బుక్ని ఎవరు పెద్ద సీరియస్ తీసుకోరు. అనవసరంగా ఇన్స్టాగ్రామ్ని దాన్ని కనెక్ట్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పోతుంది కదా. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే డిసేబుల్ అయిపోవడం, ఇది కూడా సీరియస్ థింగ్. మీరు ఏదైనా స్పామ్ జనరేట్ చేయడము, మీరు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారు, మీ ఫేస్బుక్ని మేము డిసేబుల్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ని వైలేట్ చేశారు అని కనుక మీ ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేసింది అనుకో, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా.
ఎందుకంటే రెండింటిని మీరు కనెక్ట్ చేశారు కాబట్టి. సో కాబట్టి అందుకే మీకు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం దానికి ఉన్న అడ్వాంటేజెస్ 2-3 మాత్రమే ఉంటాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. దీని ఇంపాక్టే ఇంకా గట్టిగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసింది ఇప్పుడు. కాబట్టి రెండింటిని డీలింక్ చేసేయండి, డిస్కనెక్ట్ చేసేయండి ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని. అది ఇలా చేయాలో ఇప్పుడు చెప్తా. సో దానికి కూడా సేమ్ మీరు హంబర్గర్ మెన్యూ మీద ట్యాప్ చేసి అకౌంట్ సెంటర్లోకి వెళ్ళి కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ అకౌంట్స్ అని ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. చూడండి, ఈ ఫేస్బుక్ అకౌంట్ని, ఆదర్శ్ కుమార్ అనే ఈ నా ఫేస్బుక్ అకౌంట్ని దీని నుంచి డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ రిమూవ్ మీద ట్యాప్ చేయండి. రిమూవ్ అకౌంట్ అంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇవన్నీ ఓకే, కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఎస్ ఫినిష్ చేయాలా అని అంటుంది, ఎస్ ఫినిష్ మీద ట్యాప్ చేయండి. ఖతం, చూడండి రిమూవ్ అయిపోయింది. ఓకేనా? సో ఇంతే సింపుల్గా చూడండి. ఇప్పుడు ప్రొఫైల్లో చూసినా కూడా ఒక్కటే ఉంటుంది. సో కాబట్టి చూసారు కదా, ఇది వీడియో అయితే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రెండింటిని డిస్కనెక్ట్ చేసుకోవడమే చాలా బెస్ట్. సో దిస్ ఈస్ వీడియోలో ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫ్రాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, మన ఛానల్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.